మన ప్రభైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చినటువంటి మీకు నా హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికి వందనాలు. ఈ ప్రశస్తమైనటువంటి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కాసేపు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుండి కొన్ని మాటలు మరి దేవుని వాక్యంలో నుంచి మనం తెలుసుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుదాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులు అగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చాలండి. దైవజనుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి ఒక చక్కటి విషయం మరి ఈ సందర్భంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఈ ఎఫెసీ పత్రిక ఒక అద్భుతమైనటువంటి పత్రిక అని దైవజనుడైనటువంటి పౌలు జీవితంలో ఎన్నో పెనుమార్పులు కలుగు చేయబడినటువంటి విషయాలు మరి ఈ పత్రికలో రాయబడి ఉన్నాయి. ఈ పత్రిక యొక్క విశేషం అంతా కూడా మరి దైవజనుడైనటువంటి పౌలు మరి చెరసాల్లో ఖైదీగా ఉంచబడినప్పుడు మరి చెరసాల్లో రాయబడినటువంటి ఉత్తరాలు అని చెప్పాలి. ఎన్నో ఉత్తరాలు రాశాడు, ఎన్నో పత్రికలు ఆయన రాస్తూ వచ్చాడు. కానీ ఎఫెసీ సంఘానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో రాస్తూ చాలా చక్కటి విషయం చెప్పాడు. అక్కడ ఏంటి వాక్యంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయం అంటే, సమస్తము నెరవేర్చిన వారమై ఆయన ఎదుట నిలబడటానికి శక్తి కలిగిన వారము అగునట్లు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి అని చెప్పాడండి. ఆయన ఎదుట మనం నిలబడాలి అంటే, ఆయన ఎదుట నిలబడటానికి ఒక శక్తి కలిగినటువంటి ఒక అనుభవం మనకు కావాలి. ఆ శక్తి కలిగిన వారుగా మనం మార్చబడాలి. శక్తి కలిగిన వారుగా ఆయన ఎదుట మనం కనబడాలి. శక్తి కలిగిన వారుగా మన ఆత్మీయ స్థితిని ఎప్పుడైతే మనం పుంజుకొని ఆత్మీయ స్థితిని ముందడుగులు వేస్తామో మనము అద్భుతమైనటువంటి విజయాన్ని మనం చూడగలుగుతాము అని దైవజనుడైనటువంటి పౌలు చాలా చక్కటి విషయాన్ని మరి ఎఫెసీ సంఘానికి రాస్తూ ఉన్నాడండి. ఈ వాక్యంలో రాయబడినటువంటి మాట ఏంటంటే 11వ వాక్యం అంటాడు, మీరు అపవాది యొక్క తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులు అగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనండి అని అంటాడు. మీరు శక్తిమంతులు అవ్వాలంటే సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోనండి, మీరు శక్తిమంతులు అగునట్లు అని ఈ వాక్యంలో రాయబడి ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో చేర్చబడి కూర్చబడి మరి ఆహ్లాదకరమైనటువంటి దేవుని సన్నిధిని అనుభవిస్తున్నటువంటి మన జీవితంలో మనము నిజముగా శక్తి కలిగిన వారముగా ఉన్నామా, లేక శక్తిహీనులుగా మనం ఉన్నామా? శక్తిని కోల్పోయి ఆత్మీయ అనుభూతిలో దిగజారి నిర్జీవమైనటువంటి ఆ స్థితిలో ఉన్నామా, లేక అద్భుతమైనటువంటి ఒక శక్తి కలిగి మనము ఆయన ఎదుట నిలబడటానికి సమస్తము నెరవేర్చిన వారమై అపవాది యొక్క తంత్రములు గుర్తెరిగి వాడిని ఎదిరించటానికి, వాడితో పోరాడటానికి, వాడితో యుద్ధము చేసి జయాన్ని సంపాదించడానికి కావలసినటువంటి ఆ శక్తిని అంతటిని మనము కూడగట్టుకొని మనం శక్తిమంతులుగా మార్చబడటానికి కావలసిన అనుభూతిని మన దేవునిలో నుంచి మనం సంపాదించుకోగలుగుతున్నామా? నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చరిత్రలో కొందరు శక్తిమంతులు అని పిలవబడ్డారు. కానీ వారి శక్తి వారి బుద్ధిని ఆధారం చేసుకుని ఉన్న కారణముగా ఆ శక్తి సంపూర్ణముగా దేవుని ఎదుట నిలబడలేదు, కానీ వాళ్ళు కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. బైబిల్లో గానుడి సీమోన్ అనేవాడు ఒకడున్నాడండి. ప్రజలందరూ అతను చూసి ఏమనుకుంటున్నాడంటే, మహాశక్తి అనబడుతున్నవాడు ఇతడే అని ప్రజల చేత పిలవబడుతున్నాడంట. మహాశక్తి అని అనబడుతున్నవాడు ఇతడే, ఇతని కంటే శక్తిమంతుడు మరొకడు లేడని ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి గారడి సీమోను గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు
దైవజనుడైనటువంటి ఫిలిప్పు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఫిలిప్పు చేస్తున్న అద్భుతాల ద్వారా, మహత్కార్యాల ద్వారా గారడీ సీమోని యొక్క శక్తి అదిగోండి ఆధ్యాత్మికంగా దేవుల్లో ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి ఆ దైవజనుడి ఎదుట గారడీ సీమోని యొక్క శక్తి సామర్థ్యాలు పనికి రాకుండా అది నిర్జీవమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఫరోను గురించి మనం గమనించుకుంటూ వస్తే అద్భుతమైనటువంటి మహాశక్తివంతులు శకునగాండ్రులు ఆ దేశంలో ఉన్నారు. ఆ ప్రాంతంలో ఐగుప్తి దేశంలోనే మహాశక్తి కలిగినటువంటి గారడీ విద్య కలిగిన వాళ్ళు ఉన్నారు. అయితే మోషే ఎదుటను అహరోను ఎదుటను వారి శక్తులు కానివ్వండి, ఆ శక్తి కలిగినటువంటి అనుభవాలు కానివ్వండి, ఏమాత్రం కూడా అవి కొనసాగలేదండి. అవి నిర్జీవమైనట్లుగా తొత్తనీలుగా మార్చబడినట్లుగా మనం గమనించుకుంటూ వస్తాం. ఇట్లాగా బైబిల్లోంచి మనం గమనించుకుంటూ వస్తే శక్తిమంతులుగా ఉన్నవారు, మేము శక్తి కలిగిన వారము అని అన్నవాళ్ళు వాళ్ళ శక్తిహీనులుగా మార్చబడినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే దేవుని వాక్యంలో జకరియా గ్రంథంలో అంటాడు కదా, 12వ అధ్యాయం 8వ వాక్యంలో అంటాడు కదా, దావీదు ఇంటి వారు ఎలా ఉన్నారు? బైబిల్లో మనం చూస్తుంటే మహాశక్తిమంతులుగా మార్చబడ్డారంట, వాళ్ళు బలశూరులుగా మార్చబడ్డారంట, బలశౌర్యం కలిగిన వ్యక్తులుగా మార్చబడ్డారంట, సింహపు గుండె కలిగిన వారుగా మార్చబడ్డారంట. అంతటి అద్భుతమైనటువంటి శక్తిమంతులుగా, అదిగోండి శక్తిహీనులని ఆయన శక్తిమంతులుగా మార్చాలి అని ప్రభు కోరుకుంటున్నాడండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరం దేవుల్లో శక్తిమంతులుగా మార్చబడాలి. యేసుక్రీస్తుని గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే, వాక్యమందు అతడు శక్తి కలిగిన ప్రవక్త అని పిలవబడుతున్నాడంటే అండి యేసుక్రీస్తు. వాక్యము ప్రకటించే విషయంలో, ఖండించే విషయంలో, హెచ్చరించే విషయంలో, బుద్ధి చెప్పే విషయంలో, పరలోకపు తండ్రి మర్మాలను బయలుపరిచే విషయంలో ఆయన గురించి చెప్పబడినటువంటి మాట ఏంటంటే, వాక్యమందు ప్రభువు శక్తి కలిగినటువంటి ప్రవక్తగా పిలువబడినట్లుగా మనం చూస్తామండి. జకరియా కుమారుడైనటువంటి యోహాను గురించి రాయబడినటువంటి మాట ఏంటంటే, ఏలియా వంటి శక్తి కలిగిన వాడు అని యోహాను గురించి కూడా పిలవబడ్డారండి. కనుక నేను మీతో చెప్పాలనుకున్న చక్కటి విషయం ఏంటంటే, మనము శక్తిమంతులుగా మార్చబడాలి. అంటే మనం ఏం చేయాలి? మనం శక్తిమంతులుగా మార్చబడాలంటే మనం చేయవలసిన పనేంటి? శరీర సంబంధమైనటువంటి కొన్ని ఎక్సర్సైజులు చేయటం వలన మనం శక్తిమంతులుగా మార్చబడతామా, లేక భౌతికంగా బలకరమైనటువంటి మంచి ఆహారాన్ని తీసుకుని ఇప్పటికే ఉన్న బాడీలు చాడక ఆ బాడీలు కాస్త జాడీలుగా మారేటట్లుగా మనం తిని విపరీతంగా ఉండేటట్లుగా మన స్థితిని పెంచుకుంటే మనం ఏమైనా శక్తిమంతులమా? కాదండి. కానీ దేవుని వాక్యం అంటుంది, మనం శక్తిమంతులుగా మార్చబడాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవటం వలన మనము ఆపద్దినమందు లేక ముగింపు దినమందు ఆ దుష్టునితో పోరాడి జయించగలిగినటువంటి ఒక శక్తిమంతులుగా మీరు మార్చబడాలి. కనుక మీరు చేయవలసింది ఏంటంటే, సమస్తము నెరవేర్చిన వారై మీరు సర్వాంగ కవచమును ధరించుకోనండి. ఎందుకు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలంటే, మనము పోరాడేది శరీరాలతోటి కాదు, మనం శరీరాలతోటి మనము పోరాడతలేదు. కానీ బైబిల్లో రాయబడినటువంటి మాట, అంధకార సంబంధమైనటువంటి లోకనాథుడగు ఆకాశ మండలం నందు దురాత్మ సమూహాలతో మనం పోరాడుతున్నాం. కనుక వాడితో మనం పోరాడాలంటే మనం శక్తిమంతులుగా మార్చబడాలి. కనుక ఎటువంటి శక్తివంతులుగా మార్చబడాలి? మనం ఎటువంటి శక్తివంతులుగా మార్చబడాలో ఒక్క 2-3 మాటలు మీతో చెప్తాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుదాం. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఏ ఆదరణతో ఎట్టి శ్రమల్లోనున్న వారినైనా ఆదరించుటకు శక్తి కలిగిన వారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరిస్తున్నాడు. చాలండి. ఈ పత్రికలో
దైవజనుడైన పౌలు అంటున్నాడు కదా, మాకు ఎన్నో శ్రమలు మాకు వచ్చాయి. ఆయన కొరింథీ సంఘములో పరిచర్య చేస్తున్నప్పుడు ఎన్నో సమస్యలతో తను పోరాడవలసి వచ్చింది. మొదటి పత్రికలోనే దైవజనుడైన పౌలు చాలా చక్కటి విషయాలు రాస్తూ వచ్చాడు. కొరింథీ సంఘంలో యేసు క్రీస్తుని గురించి, పునరుద్ధానుడైనటువంటి యేసు క్రీస్తుని గురించి చాలా చక్కటి విషయాలు చెప్పి అనేకుల్ని క్రీస్తులోనికి చేర్చి విశ్వాసమందు స్థిరపరిచి అతడు శిష్యులుగా చేస్తున్నటువంటి ఆ సందర్భాలలో ఏమండి ఎన్నో శ్రమలు తనకు వచ్చాయండి. ఆ శ్రమల మధ్యలో ఈ పత్రిక, రెండవ పత్రిక రాస్తూ ఏమంటున్నాడంటే, చూడండి ఒకసారి ఆ మాటని, ఆదరించటానికి మాకు వచ్చినటువంటి ఎన్నో శ్రమలు మాకు వచ్చాయి, ఎన్నో కష్టాలు మాకు వచ్చాయి. మాకు వచ్చిన కష్టాలు, ఆ సమస్యలు, ఆ శోధనలు, ఈ యొక్క ఇబ్బందులన్నీ కూడా మిమ్మల్ని ఏ స్థితిలో ఉంటున్నా, ఏ పరిస్థితుల మధ్యలో ఉంటున్నా మిమ్మల్ని ఆదరించడానికి మమ్మల్ని శక్తివంతులుగా మార్చాయి. కనుక మిమ్మల్ని ఆదరించడానికి మేము శక్తివంతులుగా మార్చబడ్డాం అని దైవజనుడైనటువంటి పౌలు చాలా చక్కటి విషయం చెప్తున్నారు. దేవుడు మిమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమల్లోనున్న వారునైనాను ఆదరించటానికి శక్తి కలిగిన వారు మగునట్లు ఆయన మమ్మల్ని ఆ విధంగా సిద్ధపరిచాడు అని అంటున్నాడండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనేకులను ఆదరించే అంత శక్తి కలిగిన వారంగా మనం మార్చబడుతున్నామా? మన ఇతరులను ఆదరించగలిగినటువంటి శక్తి, సామర్థ్యాలు మనలో మనం కలిగి ఉంటున్నామా? మన ఇతరులను ఆదరించే అనుభవం మనకు కావాలి. మన దగ్గరికి సమస్యలతోటి, శోధనలతో ఏమండి గట్టెక్కలేక, సమస్యల్లో పడి ఈదలేక, ఆ సమస్యలో నిర్జీవమై ఏమండి చావాలో బ్రతకాలో అర్థం కాని అయోమయమైనటువంటి స్థితిగతుల మధ్యలో ఉంటున్న వ్యక్తుల్ని ఆదరించడానికి ఏమండి దైవజనుడైనటువంటి పౌలు చాలా చక్కటి విషయం చెప్తున్నాడు. ఎట్టి శ్రమల్లోనున్న వారైనా మేము ఆదరిస్తున్నాము అని అంటున్నాడండి. దేవుడు మనల్ని విజయోత్సవముతో ఊరేగిస్తున్నాడు అని ఆదరించాడండి. మనము ఇటువంటి శ్రమల గురించి మనం ఇబ్బంది పడిన అవసరంలా, ఇటువంటి విషయాల గురించి మనము ఏమండి కలవరపడడం అవసరం లేదు. మనం ఈ శ్రమల మధ్యలో మనం నిలబడితే, అదిగోండి చూడండి ఆ 10వ వాక్యాన్ని ఒకసారి కొంచెం గమనించండి. చూడండి, ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మల్ని తప్పించెను, ఇంతకు ముందును మమ్మల్ని తప్పిస్తాడు. మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయం చేయుచుండగా. 9వ వాక్యాన్ని ఒకసారి గమనించండి. మరియు మృతులను లేపు దేవుని యందే గాని మా యందే మేము నమ్మిక ఉంచుకుండునట్లు, మా యందు మేము ఏమి నమ్మిక ఉంచుకుంటున్నట్లు మరణమగుదుమను నిశ్చయం మా మట్టుకు మాకు కలిగి ఉంది. చచ్చిపోతామేమో అనే భయం మాలో కలిగింది. మేము చచ్చిపోతామేమో, మరణమైపోతామేమో అని మాకు అనిపించింది. అయితే తిరిగి లేపబడిన యేసు క్రీస్తు యందు మీద తప్ప ఎవరి మీద మేము నమ్మకము ఉంచలేదు మేము. కనుక మమ్మల్ని తప్పిస్తాడు, మిమ్మల్ని తప్పిస్తాడని ఆ నమ్మకం మాకుంది. కనుక మేము అధైర్యపడట్లేదు. మా కొరకు మీరు ప్రార్థన చేయటం వలన మీరు ఆ సమస్యల నుంచి, ఆ శోధనల నుంచి సత్యంత మరణకరమైన ఇబ్బందులు మీకు వస్తున్నా మీరు తప్పించబడతారు. మీరు ఏ స్థితిలో ఉంటున్నా ఆ స్థితిలో ఉన్న వారిని ఆదరించడానికి మాకు ఇట్టి ఆదరణ కలిగినటువంటి శక్తివంతులగినట్లుగా దేవుడు మమ్మల్ని మారుస్తూ వచ్చాడు అని దైవజనుడైన పౌలు చెప్తున్నాడని. ఎటువంటి ఆదరణ చేత వాళ్ళని ఆదరించాడు అని వాక్యంలో మనం కొంచెం గమనించుకుంటూ వస్తే ఆ పత్రిక అంతట్లో కూడా చాలా చక్కటి ఆదరణ కలిగినటువంటి విషయాలు చెప్తూ వచ్చాడండి. ఒకసారి ఏమంటాడు తెలిసినా, ఏమని ఆదరిస్తున్నాడో తెలిసినా రాస్తూ, దేవుడు మనల్ని ఈ శ్రమలు అనుభవించటం వలన, ఈ ఇబ్బందులు అనుభవించటం వలన, ఆయనతో పాటు మనం శ్రమ పెట్టబడటం వలన ఆయన మనల్ని విజయోత్సవాలతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడండి, మనల్ని విజయోత్సవాలతో మనల్ని ఊరేగిస్తాడు మనల్ని అని వాళ్ళని ఎంతో ఆదరణ కలిగినటువంటి మాటలు చెప్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు తెలుసండి, భూమి మీద ఈ గుడారాలన్నీ మనకి శిథిలమైపోతాయి, కానీ దేవుని చేత కట్టబడినటువంటి
అక్షయమైనటువంటి ఒక గుడారం మన కొరకు సిద్ధపరచబడింది కనుక పైనున్న వాటి మీదే మీ మనస్సులో ఉంచండి అని వాళ్ళకి ఇట్లా అద్భుతమైనటువంటి విషయాలన్నీ చెప్పి వాళ్ళకి ఎన్నో ఆదరణ కలిగించినటువంటి విషయాలు మనం చూస్తున్నామండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, సమస్యల్లో ఉన్నప్పుడు ఆదరించగలిగినటువంటి శక్తివంతులుగా మనం మార్చబడుతున్నామా? పౌలు జీవితాన్ని మనం గమనిస్తాం. అతను రక్షించబడినటువంటి కొత్తల్లో యేసుక్రీస్తు అతన్ని దర్శనమైన తర్వాత అద్భుతమైనటువంటి వరాలు అతనికి అనుగ్రహించి, నీవు నా సేవ చేయాలి, నేను అన్యజనులకి వెలుగుగా నేను నియమించాను గనుక నీవు నా పరిచర్య చేయాలని దేవుడు అతనికి చక్కటి విషయాన్ని చెప్పాడండి. ఆ మాటను బట్టి అతడు దేవుని సేవని ప్రారంభించినటువంటి ఆ క్రొత్తల్లో ఎన్నో అద్భుతాలు మహత్కార్యాలు చేస్తుంటే తనతో ఉన్నవారు అతను నమ్మలేకపోయారండి. వీడు మొన్నటి వరకు వీడి పరిస్థితి ఎంత మనకు తెలీదా? వీడు ఏదో మొత్తం మీద క్రొత్తగా ఏదో మార్పు చెందాడని చెప్తున్నాడు, అంతేనా? వీడు బైబిల్ పట్టుకుని ఏదో ప్రార్థన దేవుని సన్నిధి అని ఈ విధంగా నడిపించబడి చివరికి మనల్ని ఏదైనా తప్పుబట్టి మళ్ళీ మనకు హాని కలుగు చేసేయడానికి వీడు ఏదైనా క్రొత్త నాటకం ఏదైనా వేసాడా అని పౌల్ని ఎవరు నమ్మకం ఉంచలేదండి. పౌలుని ఎవరు దగ్గరికి చేరదీయట్లేదు. కారణం ఏంటంటే రక్షించబడి అతను సేవ చేస్తున్నప్పుడు తనతో ఉన్నవారు అతను నమ్మలేదండి. చివరికి యూదులు నమ్మట్లేదు, ఇశ్రాయేలీలు నమ్మట్లేదండి, తన తోటి ఉద్యోగస్తులు నమ్మట్లేదండి, తనతో ఉన్నటువంటి సైనికులు నమ్మట్లేదు, రోమీలు కూడా నమ్మట్లేదండి. ఇంతటి భయంకరమైన పరిస్థితుల మధ్యలో పౌలు ఏ ఇంటికి వెళ్తున్నా వీడి వల్ల మనకి ఏదో హాని జరుగుతుంది, ఎందుకు వచ్చిన గొడవ, ఆడు వస్తున్నాడంటే వాడిని ఎవరు చేరదీయట్లేదండి, ఆదరించట్లేదు, తలుపులు వేసుకుంటున్నాడు. అటువంటి భయంకరమైన ఆ సందర్భాల మధ్యలో మనసు పిండినట్లుగా గాయపరచబడి దుఃఖపడి కలవరపడి బాధపడుతున్నటువంటి దైవజనుడైనటువంటి పౌల్ని బర్నబా దగ్గరికి పిలిచి ఆదరించినట్లుగా మనం చూస్తామండి. దేవునికి స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగానండి, చేతులు పైకెత్తి చెప్పండి కొంచెం గట్టిగానండి. కత్తి పట్టుకున్నప్పుడు బాగానే దగ్గరికి చేర తీసుకున్నారు. కత్తి పట్టుకుని 4 పోట్లు పొడిస్తే అబ్బా నీలాంటి వాళ్ళు లేడురా, నువ్వు చాలా మంచోడివి, సమాజానికి భలే మేలు చేస్తున్నావు అని ఇతడు కత్తి పట్టుకున్నప్పుడు బాగానే వచ్చారు. కత్తిని ప్రక్కన పెట్టి బైబిల్ పట్టుకుంటే ఆ బైబిల్ పట్టుకున్న వాడికి ఏమి లేదు చెప్పండి, ఇప్పుడు ఆదరణ లేదు. బైబిల్ పట్టుకుని యేసుక్రీస్తు అడుగు జాడల్లో నడుస్తుంటే అటువంటి వ్యక్తికి ఆదరణ లేదండి. 4 పోట్లు పొడుస్తుంటే అటువంటి బాగా ఆదరిస్తుంది సమాజం. కానీ ఇటువంటి పరిస్థితుల మధ్యలో చూడండి, కలవరపడి నిర్జీవమైనటువంటి ఆ స్థితిలో ఉంటున్నప్పుడు ఆ పౌల్ని బర్నబా చేరదీసి అతనికి సమీపించి అతని వెనుతట్టి ధైర్యపరిచి, నువ్వేం అధైర్యపడద్దు, నేను నిన్ను యెరూషలేము తీసుకుని వెళ్తాను, అక్కడ అపోస్తులు అనే వాళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళకి నీకు పరిచయం చేస్తాను, వాళ్ళకు ప్రార్థన చేసి నిన్ను ఎక్కడ సేవ చేయమంటే ఆ ప్రాంతాల్లో నువ్వు సేవ చేయద్దు, కానీ ఆ ప్రాంతంలో నీకు సేవ పరిచర్య అప్పగిస్తారు అని చెప్తే తిన్నగా బర్నబా యెరూషలేము తీసుకుని వెళ్ళి పెద్దల చేత అభిషేకించి అతనికి సేవ అప్పగించబడింది. అది మొదలుకొని దైవజనుడైనటువంటి పౌలు ఎన్నో ప్రాంతాలకి వెళ్ళి అనేకుని ఆత్మీయతలోనికి స్థిరపరిచినట్లు, ధైర్యపరిచినట్లు, అద్భుతాలు చేసినట్లు, మహత్కారాలు చేసినట్లు, సూచక క్రియలు చేసినట్లు మరి ఆ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నామండి. ఎందరో ఆదరించాడండి, ఆ శోధంలో ఉన్న వారికి వెనుతట్టాడు, ధైర్యపరిచాడండి. ఆ పరిస్థితులన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి పత్రికగా ఆ పత్రిక పిలువబడింది. ఒక రోజున జరిగిన సంభవం ఏంటో తెలిసిన, ఒక ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు 2 జల ప్రవాహాల మధ్యలోనికి వచ్చి ఓడ ఇరుక్కుపోయింది. దైవజనుడైన పౌలు అందులో ఉన్నాడు. ఇంచుమించుగా 270 మంది అందులో కూడా ప్రయాణం చేస్తున్నారండి. ఆ 2 జల ప్రవాహాల మధ్యలో ఏం చేయాలో అర్థం కాక కన్నీరు మున్నీరుగా ఉంటున్నటువంటి ఆ ప్రజలందరితోటి దైవజనుడైన పౌలు కూడా అదే ప్రయాణం చేస్తున్నప్పుడు పౌలు ఆ 270 మందిని ఏ విధమైనటువంటి మాటలతో ధైర్యపరిచాడో, ఆ శ్రమల్లో ఉన్న వాళ్ళని, ఆ కష్టంలో ఉన్న వారిని ఎంతటి ధైర్యపరిచాడో ఆ అధ్యాయంలో మనం గమనించుకుంటూ రావచ్చండి. చాలా చక్కటి విషయాలు ఆ అధ్యాయంలో మరి రాయబడి ఉన్నాయండి. ఆ పడవ వెళ్ళిపోతున్న సందర్భంలో
ఈయన ఏమనాలి? వచ్చి, ఒరేయ్ నీకు ఈత వచ్చా, నీకు ఈత వచ్చిరా, నీకు ఈత రాదా, అది నువ్వు చచ్చావు. ఎవరే నీకేమైనా పారాచూట్లు ఏమైనా ఉన్నాయా? పారాచూట్లు కూడా లేవా, నువ్వు చేస్తావు. ఏమండి మొత్తం మీద ఆ 270 మందితోటి చతురులాడలేదండి, వారితోటి పరిహాసం ఆడలేదండి. అందరూ కన్నీరు మున్నీరుగా దుఃఖపడి కలవరపడి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఎలా బయటికి రావాలి అని వాళ్ళు బాధపడుతున్నప్పుడు ఆ భయంకర పరిస్థితుల మధ్యలో వారి దగ్గరికి వెళ్ళి సెటైర్లు వేయలా. వాళ్ళ దగ్గరికి వచ్చి ఇబ్బందులు ఉన్న వారిని మరీ ఇంకా ఇబ్బంది పాలయ్యేటట్లుగా వారిని మాట్లాడలేదండి, మనసులో కృంగదీయలేదండి. వారి దగ్గరకు వచ్చి చాలా సంతోషంగా ఉన్నాడండి. ఏరా ఇంత సంతోషంగా ఉన్నావు, ఇంత ఆనందంగా పాటలు పాడుతున్నావు, ఇంత యాక్టివ్గా ఉన్నావు, ఇంత హుషారుగా ఉన్నావు, ఇంత చురుకుగా ఉన్నావని ఆ 270 మంది దైవజనుడైన పౌలుని అడిగితే పౌలు అంటున్నాడు, నేనెందుకు బాధపడాలి, నేనెందుకు దుఃఖపడాలి, నేనెందుకు అధైర్యపడాలి, నేనెందుకని నెమ్మది కోల్పోవాలి, ఎందుకని అని అంటే, దేవుడు గత రాత్రి నాతో ఏం చెప్పాడంటే, నేను నిన్ను కైసరుకు తీసుకుని వెళ్ళబోతున్నాను అని చెప్పాడు. నేను ఈరోజు ఎక్కడున్నాను? నదిలో, సముద్రములో నేను ప్రయాణం చేస్తున్నాను. ఈరోజు ఒకవేళ నేను సస్తే రేపటి రోజున నేను కైసరు దగ్గర నేను ఎలా నిలబడతాను? నన్ను దేవుడు అక్కడ నిలబెడతాను అని అన్నాడు కనుక నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఈ వాడకే కానీ వాడలో ఉన్నవారికి ఎవరికి కూడా ఎటువంటి హాని కలగదు కనుక మీరు అధైర్యపడద్దు అని చెప్పి వాళ్ళని ధైర్యపరిచి వాళ్ళతో చెప్పిన మాట ఏంటంటే, ఒకవేళ ఈ వాడే పగిలిపోతే మీరేం చేస్తారంటే, ఒక్కొక్కడు ఒక్కొక్క చెక్క ముక్కను పట్టుకుని దరిచేరి ఎవరికి వాళ్ళమే ప్రాణాలని కాపాడుకుందాం, మీరు ఏమీ అధైర్యపడనవసరం లేదు, మీతో కూడా మీ దేవుడైనటువంటి యెహోవా ఉన్నాడు అని చెప్పి వాళ్ళు ధైర్యపరిచి ఆ రొట్టెల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో తెలియదు కానీ రొట్టెల్ని విరిచి వాళ్ళందరికీ పంచాడండి. వాళ్ళు ఆ రొట్టెని తిని దైవీకమైన ఆదరణ పొందారండి. దేవునికి స్తోత్రం. చేతులు పైకెత్తి చెప్తాం కొంచెం గట్టిగా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. తనతో ఉన్న వాళ్ళని మీరు అందరూ చస్తారు, దేవదూత నాకు కనబడింది, రొట్టె నేనే తింటాను, ఇక మీ పని అయిపోయిందిరా అని ఇటువంటి మాటలన్నీ ఏం చెప్పలేదండి. కొన్నిసార్లు మనం ధైర్యపరిచేది ఎట్లా ఉంటుందో తెలిసిన, మనం కొంతమందిని ఆదరించేది ఎట్లా ఉంటుందో తెలిసిన, వాళ్ళని ఆదరిస్తున్నామో అర్థం కాదు, ఏమండి ధైర్యపరుస్తున్నామో అర్థం కాదు, వాళ్ళని కృంగదీస్తున్నామో మనకి అర్థం కాదండి. యోబు దగ్గరికి కొంతమంది స్నేహితులు వచ్చారంట ఆదరించటానికని. ఏమని ఆదరిస్తున్నారు తెలిసిన, యోబా ఆ విధంగా గోక్కుంటున్నామనంటే పూర్వజన్మలో చేసిన పాపం అనుకుంటారా, ఇది మామూలు జబ్బు కాదు, అమ్మో ఈ మధ్యన పలానోడికి వచ్చింది రే ఈ జబ్బు ఆడుకు రాగానే వాడు ఏమయ్యాడు తెలిసినా, ఇంకా నేను చెప్పకూడదు అని అంటున్నట్లుగానే ఆదరిస్తున్నట్టుగానే ఉంది, కానీ వాళ్ళ మాటలన్నీ కూడా అతను చాలా గాయపరుస్తున్నట్లుగా కనబడుతుంది. అందుకనే యోబు అంటాడు కదా, మీరు ఆదరించడానికి వచ్చిన వ్యక్తులు కాదు, మీరు ఆదరణకి కర్తలు కాదు, కానీ మీరు బాధను కలుగజేసే వ్యక్తులు అని అంటాడండి. చాలాసార్లు మన ఎదుట వచ్చిన వారిని బాధపడుతూ ఉంటే, మూలుగుతూ ఉంటే, ఈ మూలిగే నక్కల మీద తాటికే వేసినట్టు సెటైర్లు వేస్తూ ఉంటారు. ఆడు ముందే దాస్తున్నాడు, ఆడు ముందే జబ్బుతో దాస్తున్నాడు. ఈ జబ్బు ముదిరిపోద్ది, పలానా సందులో ఉన్నవాడికి వచ్చింది, అంబులెన్స్ తీసుకుని వెళ్ళింది, ఊపిరి ఆడతలేదంట, వాడిని వెంటిలేటర్ల మీద పెట్టారు, అదిగో రెడ్ బల్బు బయట కూడా ఎలిగి ఆరుతుంది అని ఈ మాటలు చెప్తే ఆడు అక్కడే చస్తాడండి. కారణం ఏంటంటే మనం ఆదరింపు ఇటువంటి ఆదరింపులాగా ఉండకూడదండి. బైబిల్ చరిత్రలో మనం చూస్తూ ఉంటామండి, మనం ఆదరిస్తున్న ఆ ఆదరింపు ఏమండి, ఆ శక్తి కలిగిన వారముగా మనం ఉండాలి, ఆదరించేంత శక్తి మనకు ఉండాలి. మనం ఎట్టి శ్రమల్లో నుంచి మనం విడుదల పొందేమో ఆ సమస్యలన్నీ తలంచుకొని, నాకు ఇటువంటి సమస్యలు వచ్చాయి బ్రదర్, నాకు కూడా ఇటువంటి ఇబ్బందులు వచ్చాయి, నాకు కూడా ఇటువంటి కలవరాలు వచ్చాయి, అయినా నీవు దీని గురించి ఏమీ కలవరపడిన అవసరం లేదు, ధైర్యముగా ఉండు అని ఆ బాధలో ఉన్నవాడికి నీకు వచ్చిన ఆ సమస్యలన్నీ కూడా ఒక్కసారి పునరుద్ధరించుకొని జ్ఞాపకం చేసుకుని వాడిని ధైర్యపరిచేటట్లుగా ధైర్యానికి పునాదులు వేసి వాడికి ఆదరణ కలిగించే అంత శక్తివంతులుగా మీరు మార్చబడాలి. దేవునికి స్తోత్రం చెప్తాం కొంచెం గట్టిగా, హల్లెలూయా.
మరి మనం ఆదరించగలుగుతున్నామా? ఆదరించే శక్తిమంతులుగా మనం మార్చబడుతున్నామా? ఆదరించే అంత శక్తి కలిగిన వారుగా ఉండాలండి. మనం ఆదరించకపోగా అనేకులు కృంగదీస్తూ ఉంటాం, అంతేనండి. ఆ కృంగిన అనుభవాల మధ్యలో ముందుకు వెళ్ళలేరు. ఆధ్యాత్మికమైనటువంటి వెలుగుని, సంతోషాన్ని, ఆనందాన్ని వాళ్ళు చూడలేరండి. బైబిల్లో మనం చూస్తాం, యోసేపు దగ్గరికి వాళ్ళ సహోదరులందరూ వచ్చారు. యోసేపుకి విషయాలన్నీ తెలిసే. తన సహోదరులకి యోసేపు ఎవడో బాగానే బయలుపరచబడ్డాడు, తెలియపరచబడ్డాడు. నేను మీ సహోదరుడైనటువంటి యోసేపును నేనే అని ఆ మాట చెప్పాడండి. ఆ మాట చెప్పినప్పుడు వాళ్ళందరూ భయపడ్డారండి. భయపడితే ఆ భయపడేవాడిని, ఎరా నన్ను గుంటలో వేస్తారా, నన్ను మా తండ్రి దగ్గర నుంచి నన్ను దూరం చేస్తారా, నన్ను నరకయాత్ర చేసి చిన్న వయసులోనే తండ్రి ప్రేమకి, తల్లి ప్రేమకి నన్ను దూరం చేసి, అన్నదమ్ముల సహవాసానికి నన్ను దూరం చేసి, నన్ను ఒక మృగం తినిందని, నేను చనిపోయానని సావక ముందే నాకు చిటిమంటలు కట్టి నా ఫోటోకి దండేసి పెడతారా రే అని చెప్పి వాళ్ళ మీద కఠినమైన ఆ చర్యలు ఏమి తీసుకోలేదండి. ఆ మాట తెలియగానే వాళ్ళు భయపడి గడగడలాడుతుంటే వాళ్ళందరితో అంటున్నాడు, మీరేమీ ఆధారపడద్దు, దేవుడు నన్ను ఇక్కడ తీసుకురావటానికి మన మేలు కొరకు, మన మంచి కొరకు మనల్ని తీసుకుని వచ్చాడు ఇక్కడికి. మన తండ్రిని, నా తల్లిని, మన సహోదరులందరినీ కూడా ఇది ఇక్కడ తీసుకురండి అని చెప్పి వాళ్ళతో మాట్లాడి, ప్రేమతో ప్రీతిగా మాట్లాడి వాళ్ళని ఆదరించినట్లుగా ఆదికాండపు అధ్యాయాల్లో మనం చదువుతామండి. వాళ్ళ మీద మరలా పగ తీర్చుకోవడానికి ఇష్టపడలేదండి. వాళ్ళు ఎంత ధైర్యపరిచారంటే ఆ ధైర్యాన్ని వడగట్టి వాళ్ళకి ఆదరణగా పోసాడండి. వాళ్ళందరూ ఆదరించబడ్డారు యోసేపు ద్వారా, ఆదరణ అనుభవించారండి. యోసేపే గనక లేకపోతే ఆ కరువులో వాళ్ళకి ఆదరణ కోల్పోయిండే వాళ్ళండి, నిర్జీవమైనటువంటి స్థితిలోనికి వెళ్ళి ఉండేవాళ్ళు. కానీ యోసేపు వాళ్ళు ఎంతగా ఆదరించి ప్రేమతో మాట్లాడి గోషేను అనే ప్రాంతంలోకి వాళ్ళని తీసుకువెళ్ళి ఒక సౌఖ్యమైనటువంటి స్థలంలో వాళ్ళని స్థిరపరిచి వారికి కావలసిన ఆహార పదార్థాలన్నీ వాళ్ళకి ఇచ్చి ఆ కరువు తీరిపోయేంత వరకు వాళ్ళని పోషిస్తూ, ఆదరిస్తూ, ప్రేమిస్తూ వాళ్ళతో సంతోషం గడిపినట్లుగా మన అధ్యాయాలు మనం చూస్తూ ఉన్నామండి. పక్కన పెట్టుకోలేదండి. మానవత్వాన్ని కోల్పోయి ప్రవర్తించి ఒక మృగములాగా మార్చబడి నన్ను ఇలా చేశారు కనుక మిమ్మల్ని కూడా చిత్రహింసలు చేస్తానని చెప్పి పగబట్టిన వాడు కాదండి. నా ప్రియ సహోదరులారా, అతడు ఎట్టి కష్టాల మధ్యలో ఉన్నాడో ఆ సమస్యలన్నీ కూడా తలంచుకుని ఈ ఐగుప్తి దేశం మీద ఒక ఉన్నతమైన స్థితిలోనికి రావటానికి నాకు వచ్చిన శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఎన్నైతే పడ్డానో ఈ ఇబ్బందుల మధ్యలో నేను మీకు నేర్పేది ఏంటంటే ఆదరణని మీకు నేర్పుతూ వస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంచెం గట్టిగా ఆమెను చెప్తాం, ఆమెన్. ఆదరణ కలిగేటట్లుగా మీకు చేస్తున్నాను అని వాళ్ళని ఆదరించినట్లుగా మనం చూస్తున్నాం. ఆదరించుటకు శక్తి కలిగిన వారముగా మనం మార్చబడాలండి, మార్చబడాలి. రెండవ విషయాన్ని చెప్తాను, గమనించండి. లూకా సువార్త 21వ అధ్యాయం 36వ వాక్యాన్ని. కాబట్టి జరగబోవు వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి కలిగిన వారు మగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడి అని చెప్పాను. చాలండి, చేతుల పైకి సరళలో చెప్తారా? కొంచెం గట్టిగా చెప్తాం, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మనము అక్కడ రాయబడినటువంటి మాట చూడండి, మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి కలిగిన వారు మగునట్లు అనే మాట మనం నోట్ చేసుకోవాలి. మనుష్య కుమారుడు అంటే ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎదుట నిలబడటానికి మనం శక్తి కలిగిన వారముగా ఉండాలంట. అంటే ఆయన ఎదుట నిలబడలేని స్థితి, ఒక స్థితి వస్తుంది ఒక రోజున. ఎప్పుడు ఆ స్థితి వస్తుంది? ఆయన రాకడలో ఆయన ప్రత్యక్షమవుతున్నప్పుడు
ఆయన ఎదుట కొంతమంది నిలబడలేక ఏం చేస్తారు? వాళ్ళు పర్వతాలు పరిగెడతారని రాస్తుంది వాక్యంలో, ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. అనేకులు పర్వతాలకు పరిగెత్తి దేవుని ఉగ్రతకును గొర్రెపిల్ల ఉగ్రతకు మమ్మల్ని వేరు చేయండి అని వాళ్ళు పర్వతాలతోనూ కొండలతోనూ చెట్లతో వాళ్ళు చెప్పుకుంటారు. ఆ రోజున ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట నిలబడలేరండి. ఆయన ఎదుట నిలబడలేరు. వాళ్ళ పర్వతాలకు పరిగెళ్ళిపోతారండి. పర్వతాల మీద బండలతో చెప్తారంట, ఓ బండలేరా, మీరు మా మీద పడి గొర్రెపిల్ల ఉగ్రతకు దేవుని ఉగ్రతకు మమ్మల్ని వేరు చేయండి అని వాళ్ళు ఆ రోజున మాట్లాడతారంటే అండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఆ భయంకరమైన స్థితి? మనుష్య కుమారుడు యొక్క రాకడలో నిలబడగలిగినటువంటి ఆ సామర్థ్యం, ఆ శక్తి ఒక మనిషికి ఎప్పుడు కలుగుతుందో తెలిసిన మంచి ప్రార్థన అనుభవం కావాలండి. ప్రార్థించే అనుభవం కావాలి. ఎవడు ప్రార్థనా పరుడై ఉంటాడో, ఎవడు దేవుని సముఖంలో ప్రార్థించి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ శ్రేష్టతను అనుభవిస్తూ వస్తారో ఆ వ్యక్తి మాత్రమే ఆయన ఎదుట ఒక రోజున నిష్కలంకుడై నిలబడగలుగుతాడండి. మచ్చ డాగు ముడతలేని ఒక పవిత్రమైనటువంటి జీవితం కలిగి ఆయన ఎదుట మహిమగలటువంటి సంఘముగా, నిర్దోషమైనటువంటి సంఘముగా ఆయన ఎదుట నిలబడటానికి వాక్యమనే ఉదక స్నానం ద్వారా మనం చేయబడి పవిత్రపరచబడి ఆయన ఎదుటగా నిలబడటానికి కావలసినటువంటి మంచి ప్రార్థన అనుభవాన్ని మనం సంపాదించుకోవాలంటే, అందుకనే వాక్యంలో రాయబడి ఉంది, మీరు మనుష్య కుమారుని ఎదుట మీరు శక్తి కలిగిన వారిగా మార్చబడాలంటే వీటినన్నిటినీ మీరు తప్పించుకోవటానికి ఎన్నో జరగబోతున్నాయి. వాటిలన్నిటిలో కూడా మనం పడిపోకుండా మనం తప్పించబడాలి, లేక విడుదల పొందాలి అని అనుకుంటే మనకి ప్రార్థన అనే అనుభవం మనకు కావాలండి. మనం చాలాసార్లు జరగబోయే వీటిలన్నిటిలో నుండి తప్పించబడేదానికి మనం ప్రార్థన చేసుకోం. మందాక రాలేదు కదా, వచ్చినప్పుడు ప్రార్థన చేద్దాంలే. అసలు ప్రార్థన చేసుకోకుండా మనల్ని ఆటంకపరిచేది ఏంటి? అసలు మనల్ని ప్రార్థన చేసుకునేది మోకాల మీద మనల్ని ఉండనివ్వదు. కాస్త మోకరించి ప్రార్థనలో మనల్ని కూర్చోనివ్వదండి. మనం ప్రార్థనలో కూర్చోకుండా సాతానుడు మనల్ని ఏం చేస్తాడో తెలుసండి, ఆ ప్రార్థనలోంచి తప్పించి మన స్వైచిత్తాన్ని నెరవేర్చేటట్లుగా చేస్తాడు. అప్పుడు ఏమండి, ఒక రోజున ఇప్పుడు బాగానే ఉంటాం, ఇప్పుడు బాగానే తిరుగుతాం, ఇప్పుడు బాగానే తింటామండి. అయితే ఒక రోజు రాబోతుంది, ఆ రోజున మనుష్య కుమారుని ఎదుట ఆ మహిమ మన మీద పడుతున్నప్పుడు నిలబడలేక మనం పరుగులు తీసి పారిపోవాల్సి వస్తుందండి. ఆయన ఎదుట నిలబడలేము, ఆయన మహిమ ఎదుట నిలబడలేమండి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, దానియేలుతో పాటు కొంతమంది బయలుదేరి ప్రార్థన చేసేదానికి ఒక నది దగ్గరికి వెళ్ళారు. ఆ నది దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తున్నారు. ఉన్నట్లుగా ఉండి దేవుని దూత మహామహిమతో ప్రత్యక్షమైందంట. జరిగిన సంభవం ఏంటో తెలిసిన, తనతో ఉన్నటువంటి మిగిలిన వాళ్ళందరూ ఆ మహిమ ఎదుట నిలబడలేక పారిపోయారంటే అండి. దానియేలు మాత్రమే దూత ఎదుట సాగిలపడ్డాడని రాస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టిగా చెప్దాం హల్లెలూయా. మహిమ ఎదుట నిలబడలేకపోయారండి, అందరూ పారిపోయారు. కానీ ఈ దానియేలు మాత్రం అలాగనే సాగిలపడి, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మహిమ ఎదుట నిలబడగలిగాడు. దేవదూత వచ్చి అతన్ని ధైర్యపరిచి, పైకిలే, నేను నిన్ను ధైర్యపరచడానికి వచ్చాను, నీకు శుభము కలగబోతుంది, నీవు బహు ప్రియుడవు అని చెప్పి అతన్ని ధైర్యపరిచి లేపినట్లుగా, శుభవచనం పలికినట్లుగా, కార్య అంతమందు నువ్వు నిలబడబోతున్నావు, ముగింపు అంత్య దినములందు నువ్వు నిలబడబోతున్నావు గనుక నిలకడగా ఉండని చెప్పి అతన్ని ధైర్యపరిచినట్లుగా మనం చూస్తున్నామండి. సీమోను పేతురుతో కూడా ఒకరోజు చెప్తున్నాడండి యేసుక్రీస్తు, సాతాను నిన్ను జల్లించాలని వస్తున్నాడు, జాగ్రత్త. ఒక్కొక్కరిని జల్లిస్తున్నాడు. ఇప్పటికే మనం అనుకోవచ్చు నా దాకా రాలేదు కదని. ఆ జల్లెడులో పడిన తర్వాత ఎవడు ఏం చేయలేడండి. అతడు సాతాను నిన్ను జల్లెడులో వేసి జల్లిస్తున్నాడు, జాగ్రత్త పడు. నేను నీ కొరకు ఆ జల్లెడులో పడకుండా ఉండేటట్లు నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, తండ్రిని వేడుకుంటున్నాడు, నీవు జాగ్రత్త సుమా అని చెప్పి
సీమోను పేతుర్ని యేసుక్రీస్తు జాగ్రత్త పడు, నీవు ప్రార్థనలో ఉండాలి, మెలకువగా ఉండాలి, సాతాన్ని చల్లిస్తున్నాడని చెప్పి అతనితో చెప్పాడండి. ఈ రోజున ప్రార్థనను అనుభవం మనుషులోనికి రానివ్వకుండా, ఒక సేవకులోనికి రానివ్వకుండా, ఒక దైవజనుల్లోనికి రానివ్వకుండా, ఒక దైవ సేవకురాలకి ప్రార్థన అనుభవం లేకుండా, ఒక విశ్వాసికి ప్రార్థన అనుభవం లేకుండా పోగొట్టే పరిస్థితులు ఎన్నో ఉన్నాయండి. అందులో ప్రబలమైనటువంటి ఒక 2-3 కారణాలు చెప్తున్నాను. ప్రార్థన చేసుకోకుండా చేసే పరిస్థితులు, ప్రార్థన చేయకుండా మన ఆటంకపరిచే పరిస్థితి ఏంటో చూడండి. 34వ వాక్యం ఒకసారి చూడండి. అదే అధ్యాయంలో 21వ అధ్యాయం 34వ వాక్యం. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారాల వలన మందముగా ఉన్నందున అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా ఈ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. అదుగోండి, మీ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకు జాగ్రత్తగా ఉండమంటున్నాడు? మిమ్మల్ని ప్రార్థనకి ఆటంకపరిచేది ఒకటి ఏంటంట, తిండి తినాలని ఎంత ఆశ. ఈరోజు మనం ఏం స్పెషల్ తెచ్చుకోలేదే అని ఒక ఆశ. బాగా తింటామండి, తిండి తిని 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 తిండికి ఇచ్చినంత ప్రాధాన్యత ప్రార్థనకి మనం ఇవ్వలేం, ప్రార్థనకి ఇవ్వలేం. మోకరించి మనం ప్రార్థన చేసుకోలేం. పేతురు ఒక ఇంటికి వెళ్ళాడండి. ఆ ఇంట్లో భోజనం చేసేదానికి వెళ్తే ఆ ఇంట్లో ఉన్న తల్లిగారు చెప్పింది, అమ్మగారు చెప్పింది, అయ్యా ఇంకా భోజనం అవ్వలేదు, కాసేపు బయట హాల్లో కూర్చోండి అని అంటే, అమ్మ సరేనమ్మా మీరు భోజనాలు రెడీ చేయండి, నేను ఈ లోపల మేడగది పైకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను అని చెప్పి పైకి వెళ్ళి ప్రార్థన చేసుకుని ఆత్మలో పరవశుడయ్యాడండి. దేవుని యొక్క దర్శనం కలిగినట్లుగా చూస్తున్నా. అవునా? వండు అమ్మా, నేను నీతో పాటు బెండకాయలకు వస్తానమ్మా, నీతో పాటు దొండకాయలకు వస్తానమ్మా, నీతో పాటు మాంసంగా వస్తానమ్మా అని చెప్పి అక్కడ కూర్చోలేదండి పేతురు. నువ్వు చేయమ్మా, నువ్వు వంట చేయమ్మా, నేను వెళ్తాను పైకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటానని చెప్పి ప్రార్థనకి ప్రిఫరెన్స్ ఇచ్చాడు. కానీ తిండికి చెప్పండి ఇచ్చాడండి ప్రిఫరెన్స్ ఉండదండి. కొంతమంది చూడాలండి, బన్నేరు గట్ట పొట్టపీరినట్టు విరిగిపోతూ ఉంటుంది కొంతమందికి. తిని 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 ఉదయాన్నే లేచి లేవటంతో మాంసం కొరకు పరిగెత్తేమని చూస్తూ ఉంటారు. జబ్బు రోగం ఎక్కువవుతున్నా, రోగాల కొరకు ఏమండి పరిస్థితులు దేశమంతా తలడిల్లిపోతున్నా, మనం పొరపాటుని తిండి మానం ఒకరోజు ఉపవాసం ఉండలేము. అక్కడ రాయబడినట్టు మాట ఏంటంటే తిండి మిమ్మల్ని ఏం చేస్తుందో తెలుసండి, ప్రార్థన అనుభూతిని అంతకిస్తూ ఉంటుంది కొన్నిసార్లు అండి. చూడండి, కావాలంటే ఉపవాస ప్రార్థన కూడిక అని చెప్పండి, అక్కడ జనాలు ఎంతమంది ఉంటారో చూడండి. అదే కనుక భోజనాలు కూటమని చూడండి, బొచ్చు కుక్కతో సహా ఇంటికి తీసుకుని వస్తారు అక్కడికి ప్రార్థనకి. కారణం ఏంటి? దానికి ఇచ్చినంత విలువ ఏమండి ఉపవాస ప్రార్థనకి ఇవ్వలేరండి. ప్రార్థన అనేది ఎటువంటిదో తెలిసిన కళ్ళకి పొగ లాంటిది, సాతాను యొక్క పళ్ళకి పులుసు లాంటిది. అది ప్రార్థన అనుభవం చాలా శ్రేష్టమైంది. ఎవడు ప్రార్థన చేసుకోకుండా ఉంటాడో వాడు సాతానికి కర్మాగారం, వాడి శరీరం సాతానికి కర్మాగారం, వాడిలో సాతాను సింహాసనం వేసి కూర్చుంటాడండి. ఎప్పుడు చూసినా సాతాన్ని వాడిని పరిపాలించి వాడు నడిపిస్తుంది, మాట్లాడేస్తుంది, వాడి జీవిత చర్యలన్నీ కూడా సాతాను ఉచ్చుల్లో పడి నడిపించబడతారండి. కనుక ప్రార్థనని అడ్డగించేది మొట్టమొదటిగా తిండి, రెండోదిగా రాయబడిన మాట ఏంటంటే తిన్న వెంటనే కలిగేదంటే తెలిసిన మత్తు. ఇక తిన్నాడంటే క్షణం నిలబడ్డండి. ఇక మత్తు ఆవలిస్తాడు 2 సార్లు అని అంటాడండి. ప్రపంచమంతా ఈ నోట్లో దూరిపోద్దేమోనంత భయం. ఎక్కడో ఏమండి మహాత్మా గాంధీ విమానాశ్రయంలో దిగవలసిన ఫ్లైట్లన్నీ నోట్లో దిగిపోతాయి. అంత భయంకర నోరు తెరిచి ఆవలిస్తాడండి. నోరు తెరిచి ఆవలించుకుంటే అప్పటికే తిన్నాడా వెంటనే తాగుతాడు కాళ్ళండి. మత్తు ఎంత తట్టినా లేచినా లేపడం, భూమి తలకిందులైపోని చరిత్ర పుట్టాలని కూడా పటపటని అగ్నిలో మాడి మెస్ అయిపోతున్నా కానీ ఈ మత్తులో పడినవాడు పైకి రాలేడండి. మత్తు ఒకటి తిండి, రెండోదిగా ఐకిక విచారం అంటే అండి
ఐక్యక విచారం అంటే ఏంటో తెలిసిన, ఈ కరోనా పోయిన తర్వాత వ్యాపారం బాగా జరుగుతుందో జరగదో, లాభం బాగా వస్తుందో రాదో, కూతురికి పెళ్లి చేయాలనుకున్న ఆన్లైన్లో పెళ్లి చేశాం, సరైన పెళ్ళి ఈసారి ముమ్మరగా చేయాలి, దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఆహారం పెట్టాలి అని ఐకిక విచారాల చేత కొంతమంది ఆలోచనలు పడి ఆత్మీయ స్థితి చాలా ఉన్నతంగా ఉంచుకోవాల్సిన వ్యక్తులు, మంచి ప్రార్థన అనుభవంలో ఉండవలసిన వ్యక్తులు ఆ అనుభూతిని కోల్పోతారని. ఒకటి తిండి ప్రార్థన అటగిస్తుంది, రెండవదిగా మత్తు, ఎప్పుడు చూసిన నిద్రపోవటమేనండి, శుభ్రంగా తినటం. ఏమండి ఈ పొయ్యిలో అట్లా మునగ తీసుకొని పడుకున్న బొచ్చు కుక్కలు అంటే చూసుకోండి, ఊర కుక్కలు అంటారు అట్లని. లేవాలని ఆశ ఉంటుంది కానీ తోక మాత్రం ఊపుతూ ఉంటుంది ఇట్టగా, లేవాలని ఆశ ఉంటుంది తోక మాత్రం ఊపుతూ ఉంటుంది ఇట్టగా. లేస్తుందేమనుకుంటే లేవదే, కళ్ళు మూసినట్లుగా ఉంటుంది, ఎవడన్నా అని అంటుంది, మళ్ళీ కళ్ళు మూస్తుంది, మత్తు దానికి. మళ్ళీ అది లేచేది ఎప్పుడు తెలిసినా మళ్ళీ ఆకలికి, మళ్ళీ ఆకలిస్తే లేస్తుందండి. ఈ విధంగా వ్యక్తుల యొక్క జీవితం మత్తుల మధ్యలో సాగిపోతూ వస్తున్నారు. ఐకిక విచారాలు ఏవేవో మానసికమైనటువంటి ఆలోచించి దైవికమైనటువంటి ప్రార్థనలో నిలబడి ఒక రోజున నేను మనుష్య కుమారుడని యేసు క్రీస్తు ఎదుట నేను నిలబడాలి, నేను నిలబడేటప్పుడు నేను శక్తివంతుడిగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం చెప్దాం కొంచెం గట్టిగా, హల్లెలూయా. నేను శక్తి కలిగిన వాడిగా మార్చబడాలి అని ఆ ధైర్యం ఎవరిలో కలుగుతుందో తెలిసిన నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకునే వ్యక్తిలో మాత్రమే కలుగుతుందండి. ప్రార్థన చేసుకునే వ్యక్తిలోనే మనకి కలుగుతుందండి. ఈ ప్రార్థన అనుభవం లేకపోతే కనుక ఒక రోజున యేసు క్రీస్తు ఎదుట మనం నిలబడలేమండి. ఆయన సింహాసనం ఎదుట నిలబడలేము. ఆయన ఎదుట నిలబడటానికి మనకు కావాల్సింది ప్రార్థన అండి. ఈ ప్రార్థన గురించి మనం చెప్పుకుంటూ వస్తే ఎన్నో అద్భుతమైన విషయాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఎన్నో అద్భుతమైన విషయాలు రాయబడి ఉన్నాయి. ప్రార్థన ద్వారా వాళ్ళు ఏం చేశారనేది, ప్రార్థన ద్వారా ఎటువంటి అసాధ్యమైన కార్యాలు వాళ్ళు సాధ్యపరుచుకున్నారు, ఆ ప్రార్థన ద్వారా వాళ్ళు ఏమేమి పొందుకోగలిగారో, ఆ ప్రార్థన దేవుని సన్నిధికి ఎంతటి ఉన్నతంగా వాళ్ళ దగ్గర తీసుకుని వెళ్ళిందో ఆ అనుభూతిని మనం చూస్తూ వస్తే ఆ అనుభూతి వేరుగా మనకు కనబడుతూ వస్తుందండి. ఈ రోజున ప్రార్థనకి పెద్దపీఠం వేసి కాస్త మోకరించి కుటుంబాల రక్షణ కొరకు, కుటుంబాలు రక్షించబడేదాని కొరకు, సంఘాలు ఆయుత్తపరచబడి నూతనపరచబడే దాని కొరకు, సేవకుల కొరకు, దేశం కొరకు, దేశంలో పట్టి పీడించబడుతున్న రోగ వ్యవస్థ కొరకు ఈ రోజున ప్రార్థించే కుటుంబాలు ఎన్నున్నాయంటారండి. ఇటువంటి కుటుంబాలు లేకపోవటం భయంకరమైన విషయంగా మార్చబడింది. అందుకని రాయబడింది మాట, రాబోతున్న ఆ శోధనలో నుండి మీరు తప్పించుకోవటానికి, రాబోయే ఆ శోధనలో నుంచి మీరు తప్పించబడాలంటే మీరు మెలకువగా ఉండి మీరు ప్రార్థన చేయండి. మెలకువగా ఉండి మీరు ప్రార్థన చేయండి. మీరు అలా ప్రార్థన చేసినప్పుడే మీరు ఆ శోధనలో నుంచి మీరు తప్పించబడుతూ వస్తారు, లేకపోతే మీరు తప్పించబడలేరు. మనము శోధన వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తాం. శోధన వచ్చిన తర్వాత, శోధన మీదన పడిన తర్వాత, శోధన నిన్ను ఆవరించిన తర్వాత, శోధన నిన్ను పరిపాలిస్తున్న తర్వాత అప్పుడు మనం ప్రార్థన చేస్తాం. కానీ యేసుక్రీస్తు అంటున్నాడు, మీరు శోధనలోనికి ప్రవేశించకుండా ఉండునట్లు మీరు ప్రార్థన చేయండి. ప్రవేశించిన తర్వాత లబోధివో అప్పుడు బాధకోవటం కాదు, ముందుగానే ఆ శోధనలో పడకుండా ఉండేటట్లుగా మీరు ప్రార్థన చేసుకోవాలి. ఎన్నో ఉగ్రతలు లోకంలో కలగబోతున్నాయి. ఈ ఉగ్రతలో నుంచి మనం తప్పించబడాలి, ఈ శోధనల నుంచి తప్పించబడాలి. ఒక రోజున నువ్వు నిలబడాలి. నీ ప్రార్థన అనుభవం ఒక రోజున నేను శక్తి కలిగిన వ్యక్తిగా నిలబెట్టాలి అని నువ్వు అనుకుంటే నీవు చేయవలసింది ఏంటంటే ప్రార్థన. మరొక విషయం చెప్పి నేను కాస్త కార్యక్రమాన్ని ముగిస్తాను. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుకుందాం. అనేక విషయాలలో మనమందరం తప్పిపోతున్నాం. మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై
తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. అంటే ఆ సందర్భం అంతా మనం చదువుకుంటూ వస్తే సర్వ శరీరాన్ని శిక్షకి గురి చేసేది, సర్వ శరీరాన్ని మాలిన్యతను కలిగి చేసేది, సర్వ శరీరాన్ని పాడు చేసేది. అదిగోండి నోటిలో ఉన్నటువంటి నాలుకను గురించి రాయబడి ఉంది. అక్కడ నోటిలో ఉన్నటువంటి నాలుకను గురించి రాయబడి ఉంది. 3వ వాక్యం ఒకసారి గమనించండి. 3వ వాక్యం, గుర్రములు మనకు లోబడుటకై నోటిగా తోకగా పెట్టేది, నోటికి కళ్ళెము పెట్టి శరీరమంతయు త్రిప్పుదుము గదా. శరీరం అంతా ఎలా కావాలంటే అలా తిరుపుతారు. దాన్ని పెట్టేది ఎక్కడ తెసిన నోటికి కళ్ళెము పెడతారండి. సరిగ్గా నోట్లో ఉంటుందండి. ముందుకు అడిగి వేయాలి, ఒకసారి లాగితే లోపల ఒకసారి నోటి దగ్గర అట్లా పట్నం కొట్టుకొని నిలబడుతుందండి. ఎట్టంటే అట్లా అడుగులు వేసేదానికి కుదరదు. గుర్రం యొక్క సర్వ శరీరాన్ని కళ్ళెము ద్వారా స్వాధీనపరచుకోగలుగుతాం, ఆధీనంలోకి వస్తుంది. అలాగుననే సర్వ శరీరము మన ఆధీనంలో ఉండాలంటే ప్రతి వాడు తన నోటిని స్వాధీనపరుచుకోగలిగిన శక్తి కలిగిన వాడుగా మార్చబడాలి. నాలుకని స్వాధీనపరచుకోగలగాలంటే, ఈ నాలుకని కనుక స్వాధీనపరచుకోగలిగితే గనుక సర్వ శరీరాన్ని స్వాధీనపరచుకోగలుగుతాడండి. సర్వ శరీరము నీ యొక్క ఆధీనంలో, నీ స్వాధీనంలో అది ఉంటుందండి. నాలుకని స్వాధీనపరచుకోలేరండి. చూడండి, ఈ లాక్డౌన్ కారణంగా ఈ తాగుబోతులందరికీ నాలుగు ఏమన్నా ఎంత వండి పెడుతున్నా ఏమి సప్పిడి రుచి పసి కనపట్ల. ఆడికి 4 సుక్కలు నోట్లో పడితేనే కానీ, 4 మీద 4 సుక్కలు పడితేనే కానీ. అయ్యి బాబు, ఈ మధ్యన నేను బయలుదేరి వెళ్తున్నానంటే ఒకడు రోడ్డు కొలిసేస్తున్నాడు. ఈ మూల నుంచి ఆ మూల రోడ్డే కొలిసేస్తున్నాడు. రోడ్డు కొలిచేస్తున్నాడు. ఏంట్రా ఆర్ఎంపీ వాళ్ళు కదా ఈ పనులు చేయాలి, ఈడు కొలుస్తున్నాడు ఏంటి రోడ్లు అని చెప్పి ఆగాను. ఏం చేస్తున్నారా బాబా అని, రోడ్డు కొలుస్తున్నానండి. ఫుల్గా తాగేసి ఈ మూల నుంచి ఆ మూలకు దొల్లాడేస్తున్నాడండి. రోడ్డు కొలిచేస్తున్నాడు, ఏకంగా దొల్లాడేస్తున్నాడు. తన నోటిని, తన నాలుకని అతను స్వాధీనపరచుకోలేకపోతున్నాడండి. మనిషి మాటల యందు వాడు స్వాధీనపరచుకోవాలండి. చాలా జాగ్రత్త పడాలండి. నోటి మాటల విషయంలో చాలామంది తప్పిపోతున్నారు. దేవుడితో ఇచ్చిన మాటలు తప్పిపోతున్నారు, ఇతరులతో చెప్పే మాటలు తప్పిపోతున్నారండి, వాగ్దానాల విషయంలో తప్పిపోతున్నారండి. సర్వ శరీరాలకి మాల్యతని లేక సర్వ శరీరము పాడైపోవటానికి గల కారణం ఏంటంటే మాటల యందు నాలుక ద్వారా చేయబడుతున్న అపవిత్రమైనటువంటి కార్యాలండి. గుర్రాలను మనం చూస్తాం, సర్వ శరీరాన్ని అది స్వాధీనపరచడానికి దానికి కళ్ళెము పెడతారని రాస్తుంది. అక్కడే మనం చూస్తామండి. వాడల గురించి కూడా అదే అధ్యాయంలో మనం చూస్తాం. సముద్రంలో ఉన్నటువంటి వాడ అదంతా కూడా స్వాధీనపరచబడాలంటే, అంత బలమైనటువంటి వాడని వాళ్ళు త్రిప్పగలగాలంటే ఒకే ఒకటి, అది చుక్కాని ద్వారా తిప్పబడుతున్నట్లుగా రాయబడి ఉంది. అక్కడే రాయబడినటువంటి మాట, ఓ అడవి పెద్దగా ఉంది, ఈ అడవి అంతా తగలబెట్టాలంటే 4 మూలలన కొన్ని వేల మందిని దింపి అగ్ని ముట్టిస్తేనే కానీ ఇది తగలబడదేమో అని అనుకుంటున్నాం. కానీ బైబిల్లో రాయబడినట్టు మాట తెలిసిన చిన్న అగ్ని రవ్వ అటు ఎగిరిపడి గనక అడవిలో పడితే ఆ అరణ్యం అంతయో తగలబడిపోతుంది. ప్రకృతి చక్రమునకు సుచ్చి పెట్టేది మన నాలుక అని రాయబడిందండి. కొన్నిసార్లు చూడండి, నాలుగుతో మాటలేదన్నా మాట్లాడతాం. మన సర్వ శరీరానికి సుచ్చి పెట్టేది గనుక నాలుకని చాలాసార్లు మనం స్వాధీనం చేసుకుని, ఆధీనం చేసుకుని, కంట్రోల్ చేసుకుంటే చాలండి. ఒక భక్తుడు అంటాడు కదా, పరలోక రాజ్యానికి పోవటానికి నువ్వు తపస్సులు చేయని అవసరంలా, యజ్ఞాలు చేయని అవసరంలా, వ్రతాలు చేయని అవసరంలా, నీ నాలుకను గనక నువ్వు జాగ్రత్త పరుచుకోగలిగితే నీవు పరలోకం వెళ్ళిపోతావు డైరెక్ట్గా అని చెప్పాడు ఒక దైవజనుడు అండి. మన కంట్రోల్లో ఉంటుందా నాలుక? నరం లేని నాలుక కస్సు బుస్సు అని అంటదండి. పెద్దదానికి తత్తరపడుతుంది, చిన్నదానికి తత్తరపడుతుంది అండి. ఒక రోజంతా నోట్లో
మాటలు రాకుండా ఉన్నాము అని అంటే ఆ రోజు మనం చాలా గగనం అనుకోవటమేనండి. ఒక రోజంతా అసలు నోట్లో నాలుకని బయటికి తీసిన అనుభవం లేదు. మనం చేయగలుగుతామా? ఎన్ని దుర్భాషలు మాట్లాడతాం, ఎన్ని ప్రతికూలమైన విషయాలు చెప్తాం, కానీ మాటలు పలుకుతాం. నా ప్రియ సహోదరులారా, మన నాలుకని స్వాధీనపరుచుకొని మన వ్యక్తిగతంగా మన మనసుని మార్చుకోవాలండి. ఈ నాలుక మనకు బోధించేదంటే తెలిసిన మారు మనసును మనకు బోధిస్తుందండి. నాలుకని మార్చుకోవటమే మారు మనసు అండి. మాయ మనసును విడిచిపెట్టటమే మారు మనసు. మనసు పాడైపోయినటువంటి నీ సర్వ శరీరాన్ని ఏమండి నాలుక ద్వారానే సమస్త శరీరం అంతా కూడా పాడుగా మార్చబడుతూ వస్తుంది. కనుక మీ నాలుకతో మీ సర్వ శరీరమును స్వాధీనపరుచుకోగలిగినంత శక్తి కలిగిన వారుగా మనం మార్చబడాలి. మన శరీరం మన స్వాధీనంలో ఉండాలండి. సంసోను అంత బలాఢ్యుడే, కానీ అతని శరీరం అతని స్వాధీనంలో చెప్పండి లేదు. అతని శరీరం దుర్బలత, శరీరంలో పుట్టుకుని వచ్చిన కోరికలు, తుచ్చమైన ఆ కోరికలను బట్టి తాను ఏదైతే ఆశించాడో, ఏదైతే చూశాడో, ఏదైతే నాలుగుతో ఆస్వాదించాలనుకున్నాడో దాని మనసులోకి తన ఒడిలోనికి వచ్చేంత వరకు, అనుభవించేంత వరకు తన శరీరం తన స్వాధీనంలో లేదండి. శరీరం చెప్పినట్లుగానే వింటున్నాడు, శరీరం చెప్పినట్లుగానే ప్రవర్తిస్తున్నాడు. శాంసన్, ఏమి నీ పరిస్థితి ఎలా మార్చబడింది? మంచి అభిషేకం కలిగిన వాడు కదా, ఎందుకని నీ సర్వ శరీరాన్ని స్వాధీనపరుచుకునేంత ఆ శక్తిని ఎందుకు కోల్పోయావు అని అంటే బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటో మనం చూస్తామండి. లాలన చేత వచ్చిన మాటలన్నిటికీ ఎన్నో లాలన చేస్తుంది. ఆ మాటలకి ప్రతిస్పందన ఇతరుల్లో కూడా కలుగుతూ వస్తుందండి. తాను చెప్పే ప్రతి మాటలకి బలహీనుడయ్యాడండి. నా బలం ఎక్కడ, నా ఔన్నత్యం ఎక్కడ, నా యొక్క అభిషేకం ఎక్కడంటే తన యొక్క దాచుకుని రహస్యంగా నాలుకని కంట్రోల్ చేసుకుని ఈ విషయాలు, ఈ బలాలు, ఈ యొక్క ఔన్నత్యం, ఈ అభిషేకాన్ని గురించి నేను ఎవరికి చెప్పకూడదు కదా, నేను నాలుకని స్వాధీనం చేసుకోవాలి కదా అని అనుకోకుండా ఎక్కడైతే ఏది చెప్పకూడదో అక్కడే అనేక విషయాలు చెప్పిన కారణముగా తన సర్వ శరీరాన్ని స్వాధీనపరుచుకోగలిగిన శక్తిని కోల్పోయాడండి. తను హిజ్కియా జీవితంలో మనం గమనించుకుంటూ వస్తాం. అనేక రాజులు వచ్చారండి, హిజ్కియా యొక్క జీవితాన్ని అంతా పరీక్షిస్తున్నారు. హిజ్కియా వాళ్ళందరూ తీసుకుని వచ్చి రాజు ఏ విషయాలు దాచిపెట్టాలో ఆ విషయాలు దాచిపెట్టకుండా వచ్చిన రాజులందరికీ సింహాసనం, రాజ్యం, ప్రాకారం, డబ్బు, గది, వెండి మొత్తం అన్నీ చూపించారండి. ఇదిగో నాకు ఇంత ఉంది, నాకు అంత ఉందని చెప్పి తన నోటితోటి మొత్తం చెప్పేశాడండి విషయం అంతా కూడా. తన రాజ్యంలో దాపరికంగా రాజ్యం యొక్క కట్టడలు, రాజ్యం యొక్క చట్టాన్ని జాగ్రత్త పరచవలసిన వ్యక్తి ఇతర రాజులకి తన ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని అంతా చెప్పేశాడండి. నాలుకను స్వాధీనం చేసుకోలే. అన్ని వేగు చూసిన రాజులు కొన్నాళ్ళైన తర్వాత మరలా అదే హిజ్కియా మీదకి యుద్ధం ప్రకటించారు. అపజయం కలిగింది తనకి. దీని అంతటికి గల కారణం ఏంటో తెలిసిన, ఎక్కడైతే రాజు ఆ విషయాలు దాచిపెట్టాలో దాచిపెట్టలేదండి. సౌలు రోజున పర్వతం మీద చనిపోయినప్పుడు దావీదు దగ్గరకు ఒక వ్యక్తి పరిగెత్తుకుని వచ్చాడు. దావీదా, నీ శత్రువైనటువంటి సౌలుని నేను చంపేశానని చెప్పాడండి. అవునా, నిజమా? నా శత్రువైన సౌలు చచ్చిపోయాడా అని అంటే నిజంగా నేనే చంపేశాను అని అన్నాడు. వాడు మనసులో ఆలోచన ఏంటో తెలిసిన, ఇంకేముంది, దావీదుకి శత్రువైన సౌలుని చంపేస్తే ఆ చంపేసిన ఆ సందర్భంగా రాజ్యంలో ఒక భాగమన్నా ఇస్తాడు, ఏమండి నాకు ఒక నిధి మూటలైన చేతిలో పెడతాడని అనుకున్నాడండి. ఆయన చనిపోయిన కారణం వేరు, ఆయన చనిపోయిన పర్వతం వేరు, ఆయన చంపబడిన విధానం వేరు. అయితే ఈ వ్యక్తి ఏం చేస్తాడో తెలుసండి, నేనే చంపానని చెప్పాడండి. నాలుకని స్వాధీనం చేసుకోలేదు ఆ వ్యక్తి. వీరు వెంటనే దావీదు అన్నాడు, సౌలు నీకు శత్రువా నాకు శత్రువా అని అడిగాడండి.
అదేంటి మహాప్రభు, మీకే కదా శత్రువు అని. మరి నా శత్రువు నువ్వెందుకు చంపేవరా అని అడిగి ఖడ్గం తీసి ఆ వ్యక్తిని అక్కడికక్కడే ముక్కలుగా నరికి చంపినట్లుగా చూస్తున్నాం. ఏవండి, దారి పోయేవాడు పోక నేనే చంపానని చెప్పి ఆ ఘనతను మూటగట్టుకోవాలనుకున్నాడండి. నాలుకని స్వాధీనపరుచుకోకుండా ఉన్న కారణముగా ప్రాణానికి నిప్పు తెచ్చిపెట్టుకున్నాడు తను. కనుక ఈ వాక్యం మనకి ఏం బోధిస్తుంది? మనకి ఎవడైనాను మాటల యందు ఒకవేళ తప్పిపోతే వాడి సర్వ శరీరము వాడి స్వాధీనంలో ఉండదు, వాడి స్వాధీనంలో ఉండదండి. మంచి జ్ఞానం కలిగిన వాడు సొలొమోను. ఆయన జ్ఞానానికి ఇతర దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడుతున్నారు, విస్మయం నొందుతున్నారండి. అంతటి పరిస్థితుల మధ్యలో కూడా సొలొమోను యొక్క శరీరము అతని స్వాధీనంలో లేదండి. ఏ స్త్రీలనైతే వివాహం చేసుకోకూడదు అనుకున్నాడు, ఏ దేవత గుడుల దగ్గరికి వెళ్ళి మరలా మొక్కకూడదు అనుకున్నాడు, అదే దేవాలయాలకు వెళ్ళటం మొదలుపెట్టాడు, అదే స్త్రీలతో సాంగత్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడండి. ఈ భయంకరమైన స్థితి తనకి కలగడానికి గల కారణం ఏంటో తెలిసిన నా ప్రియ సహోదరులారా, తన శరీరం జ్ఞానం అయితే ఉంది కానీ శరీరాన్ని స్వాధీనపరుచుకునేంత శక్తి కలిగిన వాడు కాదండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ శరీరాన్ని స్వాధీనపరచుకోవాలంటే నీ నోటిలో ఉన్నటువంటి నాలుక విషయంలోనూ మాటలు యందు తప్పిపోకుండా నీవు బహు జాగ్రత్త పడిన రోజున నీ సర్వ శరీరం అంతా కూడా ఏమండి నీ స్వాధీనంలోకి వస్తుందండి. దైవజనుడైన పౌలు అంటాడు కదా, నేను ఎక్కడ భ్రష్టునైపోతానేమోనని నా శరీరాన్ని రోజు ఏం చేస్తున్నాను, నేను నలగొడుతున్నాను దాన్ని. అది నా స్వాధీనంలోకి రావాలి, నేను చెప్పినట్టు వినాలి. అది చెప్పినట్టు నేను వినటం కాదు, తుచ్చమైన కోరికలను నాలో పుట్టి నెరవేర్చుకోవటానికి కాదండి నా శరీరం. ఈ శరీరం ఇచ్చింది దేవుడు ఎందుకో తెలిసిన, ఈ దేహముతో దేవుని మహిమపరచటానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మహిమపరచడానికి గనుక మీ శరీరాన్ని మీరు స్వాధీనపరచుకోగలిగినటువంటి శక్తిమంతులుగా మార్చబడాలి. శరీరం నా స్వాధీనంలో ఉండట్లేదండి, ఊపేస్తుందండి, గుంజేస్తుందండి, లాగేస్తుందండి, ఏమండి నన్ను మెరుకులు తిప్పేస్తుందండి, నా వల్ల కావట్లేదండి, ఉన్నా పాటు నాకు పెళ్లి చేయాలండి. ఆగలేకపోతున్నామా? లాగేస్తుంది, ఊపేస్తుంది, గుంజేస్తుంది, కుదిపేస్తుంది. అబ్బాబ్బాబ్బా. దానికి ఒక వెనకాల కాడు పట్టేవాడు ఒకడు, కాడు పాడేవాడు ఒకడు, దానికి స్కేల్ పెట్టేవాడు ఒకడు, దానికి ఒక పాట పాడేవాడు ఒకడు. ఊపేస్తుంది, గుంజేస్తుంది ఒక పాట పాడేస్తున్నావు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. నీ శరీరం ఏమండి వృద్ధాప్యంలో ఉన్నవాడికి ఈ శరీరం స్వాధీనంలో ఉన్నట్ల నీచమైన స్టోరీస్ మనం వింటూ ఉన్నాం. పేపర్లో వినకూడని సంగతులు మనం వింటున్నాం. 60 సంవత్సరాల వయసు ఎక్కడ, 6 సంవత్సరాల ఏమండి చిన్న పసికంది ఎక్కడండి. వింటుంటే అసహ్యం అనిపించట్లేదు. ఎంత భయంకరమైన పరిస్థితికి దిగజారుతున్నారండి. తమ శరీరాలు వారి స్వాధీనంలోకి ఏంటి వయసుకు వచ్చిన వాడి సహితం ఎందుకని వాళ్ళ శరీరాలు వారి స్వాధీనంలో ఉండట్లేదండి. నా ప్రియ సహోదరులారా, దేవుని బిడ్డలారా, మీ శరీరాలు మీ స్వాధీనంలో ఉండాలంటే మీరు చేయవలసింది ఒకటి, ఇంద్రియ నిగ్రహించే ఆత్మను మీరు పొందాలండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ ఆత్మశాతం నింపబడితే కనుక మీ సర్వ శరీరాలన్నీ కూడా మీ స్వాధీనంలోకి వస్తాయండి. బోయాజు ఆ రోజున కళ్ళంలో పడుకున్నప్పుడు రూతు ఆ రాత్రంతా అక్కడే ఉంది. శారీరకమైనటువంటి స్వభావాలతో అతను స్పందించలేదండి. ఉలుక్కుబడి లేచాడు. ఏమని తెలిసిన, నా కుమారి అని పిలిచాడు ఆమెని. చీకటి పడినటువంటి సంధ్య వేళలో కళ్ళమ్మ దగ్గర పడుకున్న బోయాజు దగ్గరికి రూతు వెళ్ళినప్పుడు ఏమాత్రం బోయాజు ప్రతిస్పందించలేదు కానివ్వండి. ఆ స్థలంలో ఎంతో నిగ్రహం కలిగిన వాడై తన శరీరాన్ని స్వాధీనపరుచుకుని ఆ స్థలంలో ఉన్నాడండి. రూతు జీవితం ఎంత అద్భుతమైనటువంటి జీవితం, బోయాజు జీవితం ఎంత అద్భుతమైన జీవితం. వాళ్ళిద్దరి మధ్యలో ఏ నీచమైనటువంటి సాంగత్యాలు అక్కడ జరగలేదు. కానీ లేచి అంటున్నాడు, నా కుమారి. చల్లగా చక్కగా సంబోధించి ఆమె
ఉదయాన్నే లేచి వెళ్ళేటప్పుడు తనకు కావలసిన ఆహారాన్ని సమస్తాన్ని ఆమెకు అప్పగించి తిరిగి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతికూలమైన పరిస్థితి, ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాల మధ్యలో కూడా దానికి ముందడుగులు వేయలేదండి. ఇంకా మీకు చెప్పగలంటే, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పి అమాంతంగా పట్టుకుంది చెయ్యి, ఎగిరి 2 గంతులు వేసి 4 స్టెప్పులు వేసి ఐ లవ్ యూ అని అన్నా యోసేపు అని అనలా. దేవునికి విరోధంగా నేను పాపము చేయను అన్నాడు, అంతేనండి. దేవునికి విరోధంగా నేను పాపము చేయను అని చెప్పి అక్కడి నుంచి తన వస్త్రములు విడిచిపెట్టి వెలుపటికి పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. శరీరాన్ని స్వాధీనపరుచుకునేంత శక్తి కలిగిన వారుగా నీవు నేను మార్చబడి మంచి పరిశుద్ధతలో నడిపించబడి ఈ శరీరం ఒక రోజున అక్షయతను ధరించుకోవాలి. ఈ శరీరం ఒక రోజున ప్రభు రాకడలో మహిమగలిగినటువంటి దేహముగా మార్చబడాలంటే ఈ శరీరాన్ని స్వాధీనపరచుకోగలిగినటువంటి శక్తిమంతులుగా మార్చబడాలి. అందుకని తెస్సలోనిక పత్రికలు అంటాడు, ప్రాణ ఆత్మ శరీరాలు ఆయన రాకడ యందు నిందారహితముగా కాపాడబడినట్లు, ఆయన ఆగమనమునందు కాపాడబడేటట్లు మీరు పరిశుద్ధతను కలిగి నడుచుకొనుడి. దేవునికి స్తోత్రం చెప్పండి కొంచెం గట్టిగానండి. గనుక ఒక ఆపద్దినం ఒకటి రాబోతుంది. ఆ ఆపద్దినంలో మనము దుష్టుడు మన మీద వేస్తున్నటువంటి ఆ పన్నాగాల్ని, దుష్టుడు మన మీదకి వస్తున్నటువంటి విసురుతున్నటువంటి ఆ బాణాలని వాటిని ఎదుర్కోవటానికి కావలసినటువంటి శక్తిమంతులుగా మార్చబడటానికి సర్వాంగ కవచం సర్వ శరీరానికి మనం ధరించుకున్న రోజున, ఆ కవచం మనకున్న రోజున మనం శక్తిమంతులుగా మార్చబడి మనం పోరాడేది శరీరాలతోటి కాదు, ఆకాశ మండలం మందు సంచరిస్తున్నటువంటి దురాత్మలతో మనము పోరాడుతున్నాం. మనం విజయాన్ని పొందాలి. కనుక ఆ విజయ రహస్యం మన జీవితంలో మనం అనుభవించాలంటే మనం శక్తిమంతులుగా మార్చబడుదుము గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.